'వాలా 2' తెలుగు డబ్డ్ మూవీ రివ్యూ. మలయాళం రీసెంట్ సెన్సేషన్ 'వాలా 2' తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ముందైతే ఇది చూసే ముందు పార్ట్ 1 కంపల్సరీగా చూడాలని అడిగితే అక్కర్లేదు. కంపల్సరీ అయితే కాదు. చివర్లో ఫస్ట్ పార్ట్ క్యారెక్టర్స్‌ని తెస్తారు అంతే. బోత్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్. చివర్లో పార్ట్ 1 వాళ్ళని తెస్తే పార్ట్ 1 ఫ్యాన్స్ అరుస్తారు అని ఫోర్స్‌డ్‌గా పెట్టిందే తప్ప అంతకు మించి నథింగ్. లియోలో కనెక్షన్ ఎక్కడ పెడతారా అనుకునే టైంలో లోకేష్ నెపోలియన్‌ని తెచ్చి బలవంతంగా ఇరికించినట్టు ఇందులో గూడా చివర్లో అలా తెచ్చి పెడతారు. ఏదో ఒకటి అలా పడుంటది అని. సో, కంపల్సరీ అయితే కాదు పార్ట్ 1. చూస్తామంటే చూసుకొని ఎళ్ళొచ్చు అంతే. సరే గాని పార్ట్ 2 సంగతి ఏంటి అని అడిగితే నాకైతే పెద్దేం అనిపించలేదు. సినిమా మొత్తంలో 2, 3 చోట్ల లైట్‌గా ఫన్. క్లైమాక్స్ సీన్స్ ఏమో ఓకేష్. అంతే రిమైనింగ్ 2 అవర్స్ ఏం ఎక్కలేదు. స్కూల్, ఇంటర్మీడియేట్ మీద నడిచే మూవీస్ ఎక్కట్లేదని మొన్న యూత్ దగ్గర అన్నాను. బికాజ్ చాలా మూవీస్ నుంచి ఇదే రిపీట్ అవుతుంది. ఇదేమన్నా ఎక్స్‌పీరియన్స్‌ని మార్చేలా చేసిద్దని అనుకున్నా, అబ్బే! యథావిధిగా బోర్ కొట్టేసింది. స్కూల్ అండ్ ఇంటర్మీడియేట్‌లో రొటీన్‌గా మన దగ్గర ఏవే సీన్స్ పెడతారో మాక్సిమం మూవీస్‌లో ఏముంటాయో సేమ్ అవే. అమ్మాయి ఎనకాల పడేవుంటాయి. కొద్దిసేపు ఫ్రెండ్స్, గొడవలు పెట్టు, ఫ్యామిలీ పోర్షన్స్ పెట్టు, చివర్లో వచ్చే అదే ఫ్యామిలీతో ఇంకొంచెం సేపు పెట్టు, సేమ్ క్యాసెట్ రిపీట్. ఇదే క్యాసెట్‌ని తిప్పి తిప్పి పెడుతున్నారు. మార్చి మార్చి ఏస్తున్నారు. నాకేమో 2, 3 చోట్ల ఫన్ తప్ప అంతగా ఎక్కట్లేదు ఇవి. అయినా నాకోటి అర్థం కాదు. పార్ట్ 1 స్టోరీ గూడా ఇదే గదండీ! సేమ్ ఫార్ములా మళ్ళీ యేసారిక్కడ. మీకేమో గాని మరీ ఇన్ని సార్లు అదే చూడాలంటే నా వల్ల గావట్లేదు. అండ్ కామెడీ, కామెడీ అన్నారు. అంత కామెడీ అక్కడ ఏముందో మరి. నాకైతే అనిపించలేదు. ఇంట్రడక్షన్స్ అండ్ పేరెంట్స్‌ని పిలిపించినప్పుడు ఒకసారి, నెక్స్ట్ డైరెక్టర్ ఆల్ ఫ్యాన్స్ వచ్చాక ఒకసారి అంతే. మిగతా ఎక్కడా కూడా కామెడీగా లేదు. వాళ్ళు జేస్తూనే ఉన్నారు ఏవేవో. నాకవి ఫన్ తెప్పీలేదు. చాలా ఫోర్స్‌డ్ ఈవెంట్స్ ఉంటాయి. ఫన్ అనేది స్పాంటేనియస్‌గా రావాల్సిన థింగ్. ఈవెంట్స్ చాలా వరకు బలవంతంగా కామెడీ పేరుతో పెట్టిన ట్రాక్స్ లాగే ఉంటాయి. అండ్ దీనికి తోడు తెలుగు డబ్బింగ్. ఎవరండి ఇలా తెలుగు డబ్బింగ్ చేసే ప్రతిసారి? తెలీదు గానీ ఒరిజినల్‌లో కూడా ఇలాగే రీల్స్, మీమ్స్ వేరే మూవీస్‌లోని డైలాగ్స్ ఉన్నాయో లేదో మరి. ఈ మోడర్న్ తెలుగు డబ్బింగ్ రైటర్స్ వాళ్ళ మీమ్ నాలెడ్జ్ అంతా డబ్బింగ్ మీదే పెడుతున్నారు. చిరాకొస్తుంది. మనం చేసేది మీమ్ అవ్వాలి. ఆల్రెడీ ఉన్నయి వాడేస్తున్నారు ఈళ్ళు అదేంటో మరి. ఈజీ టాస్క్ అనుకుంటారో ఏమో మరి వాళ్ళు. అండ్ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్. నాకు దీని మీద పార్ట్ 1లోని క్లైమాక్సే బెటర్ గదా అనిపించింది. అందులో కొద్దిగైనా ఉంటది. ఇందులో మరీ సర్ఫేస్ లెవెల్‌లో పెట్టారు. నేనింకా ఏదో అనుకున్నాను. పెర్ఫార్మన్సెస్ వైస్ అందరూ బా చేశారు. డైరెక్టర్ ఆల్ఫాన్సీకి మలయాళం జీవీఎం అయ్యే ఛాన్స్ ఉంది. బీజీఎం బావుంది. ఫైనల్లీ నాకైతే అంతేం అనిపించలేదు. మీ ఇష్టం ఇక. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.